ప్రకాశం జిల్లాలో కోరిన విధంగా బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. దీంతో గాయపడ్డ డ్రైవర్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తన బంధువుల కోసం ఆర్టీసీ బస్సును సమయం దాటిపోయినా నిలిపి ఉంచాలని బస్సు డ్రైవర్ ని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడికి కొద్దిసేపు బస్సును డ్రైవర్ నిలిపి ఉంచాడు. ప్రయాణికులు మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లాలని డ్రైవర్ కు తెలపడంతో కండక్టర్ సలహా మేరకు డ్రైవర్ వినోద్ బస్సును ముందుకు తీసుకువెళ్లాడు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి కొడుకులు ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి బస్సు అర్ధవేడుకు చేరుకోగానే ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను 6 తీసాను సార్. అందులో ఒక ప్యాసింజర్ కింద ఉండి సచివాలయం బస్సాగా ఏదైనా బస్సాగారు 2 నిమిషాలు ఎందుకంటే మడిచి రావాలన్నాడు. 6:30 దాకా చూసాను సార్, మడిచి రాలేదు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత బస్సులో ప్యాసింజర్లు మా ట్రైన్ పోతే ఒంగోలు పాలు బస్సులు పోతే ఏం వచ్చావు బండి తీయమని అడిగారు. అడిగినాక మా కన్నడగా సహాయం చేసుకొని అడిగిన రాలేదంటే మా కన్నడ వాళ్ళు తండ్రి చలమారెడ్డి, కొడుకు ప్రతాప్ రెడ్డి సార్. పూర్వంలో 108 డ్రైవర్గా చేశాడంట. అతను వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడిని నా సొక్కా పట్టుకొని చలమారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు సొక్కా పట్టుకున్నారు. వాళ్ళ కొడుకు వచ్చి నా మొహం మీద గుద్దారు సార్. నా కథాలు భయపడింది సార్. కొట్టి ఏంటి సార్ నన్ను ఎందుకు కొట్టారు, మీరు కారణం ఏందని అడిగితే మీరు తిప్పుకున్నారు సార్ చెప్పుకోరా, మేము పూర్వంలో కూడా మీ ఆర్టీసీ డ్రైవర్లతో మేము కొట్టాము, 10 రోజులు సస్పెండ్ కూడా చేయించాము, మేమేం చేస్తాం చేసుకోపోరా అని దుర్భాషలాడారు సార్. నేను అదుడి ఎస్ఐ గారు ఫోన్ చేయడం జరిగింది. అదుడి ఎస్ఐ గారు ఇట్లా స్కూల్ బండి సార్ 7:30 ఖమ్మంలో స్కూల్ టీచర్లు ఎక్కుతారు పాపనేపల్లికి, బస్సు నిన్న వాళ్ళే ఉంటారు సార్ చెప్పడం జరిగింది. సార్ గారు ఏం చెప్పారంటే సరే వాళ్ళు ఇబ్బంది పడతారు పిల్లలు స్కూల్కి వాళ్ళని తీసుకొచ్చి టీచర్లు వెళ్ళిపెట్టినాక ట్రిప్ వేసి నాకు కంప్లైంట్ రాసి చెప్పారు సార్. ఈలోగా